Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బహుశా తెలంగాణలో ఎక్కడ చేయకూడదు ఒక దాదాపు తిప్పర్తి సెంటర్లో మండల హెడ్ క్వార్టర్ సెంటర్లో సెంటర్ డెవలప్మెంట్ 10 కోట్ల రూపాయలతో పాటు 30 లక్షల రూపాయలతోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇలా భారతదేశానికి పేదోళ్లకు బడుగులకు బలహీన వర్గాల వారికి మైనార్టీలకు ప్రతి ఒక్కరి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత ఆయన పుట్టినరోజు బ్రహ్మాండమైన విగ్రహం వేసుకొని ఆయన నిలువెత్తు విగ్రహం చూస్తుంటే ఆయన సజీవంగా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చూసిన విగ్రహావిష్కరణ ప్రోగ్రాం అలాంటి కార్యక్రమం మా సర్పంచ్ బద్దం రజిత సుధీర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, మరొక ముఖ్య అతిథిగా మా మేయర్ చైతన్య గారు, అడిషనల్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్, సిఇఓస్, ఇంత పెద్ద నాయకులు, దాదాపు అందరు సర్పంచులు ఇంత మన్నుటెండలో బహుశా తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలే. నల్గొండలో కూడా చేసినాం. ఇక్కడ కొత్తగా నూతన విగ్రహావిష్కరణ చేసుకొని మరొకసారి ప్రతిజ్ఞ చేసుకొని మా ప్రజాప్రభుత్వం 99 పాలు మీరు చూసింది ఇప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు విద్య గురించి మేము ఎంత పెడుతున్నామో ఆ రోజే చెప్పిండు ఆయన అంబేద్కర్ గారు. విద్య ఒక్కటే అభివృద్ధికి మెట్టయితుంది తప్ప విద్య లేని వారు ఇప్పుడు కూడా పైకి రాడని చెప్పి, ఆ విధంగా మహిళలను కూడా విద్య చదువుకోవాలని చెప్పిండు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వాలన్నా వద్దా అని చర్చ జరుగుతున్నప్పుడు ఆ రోజు కంపల్సరీ మహిళల పాత్ర ఉండాలని ఓటు హక్కు కోసం రాజ్యాంగంలో రాసిండు. అలాంటి మహనీయుడు ఇంకొక మహనీయుడు జగజీవన్ రావు గారు హరిత విప్లవం. ఆ రోజు రైతులలో మనకు తినడానికి తిండి లేక వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం తీసుకొచ్చిన జగజీవన్ రావు, మాజీ ఉప ప్రధాని 2 విగ్రహావిష్కరణలు చేసుకున్న సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్యాడీ సీజన్ ఉన్నది. అయినా ఇన్ని వేల మంది వచ్చిండ్రు. మీ అందరికీ చెప్తున్నాం, మీ ధాన్యం తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్గా కొంచెం మీరు తూర్పారు బట్టి, ఎందుకంటే విత్తనాల లోపంతో కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు మిల్లర్స్ కటింగ్ ఎక్కువ పెడుతున్నాం. అయినా కానీ నేను కలెక్టర్ గారు రాత్రి కూడా మాట్లాడుతున్నాం మిల్లర్స్తో, డే నైట్ మాట్లాడుకుంటూ మీకు ధాన్యం ఒక 15-20 రోజులలో మొత్తం కూడా కళ్ళాలలో ఖాళీ అవుతుంది, గిట్టుబాటు ధర వస్తుంది, బయట అమ్మొద్దని. రెండవది యంగ్ ఇండియా స్కూల్ కూడా మాది ఆల్మోస్ట్ 50% కావస్తుంది. డిసెంబర్ 7th టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం నేను కలెక్టర్ గారు. దాంతోపాటు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళా బిల్లు కావాలని మొట్టమొదట 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ, నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా, ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది ఆయన. ఆ తర్వాత 2011లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేయించి రాజ్యసభ పంపితే అప్పుడు బీజేపీ వాళ్ళు ఆపింది దాన్ని. ఇవాళ 16వ తారీఖు మహిళా బిల్లు పెడుతున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దేశం మొత్తం కూడా 33% చట్టసభల్లో ఉండడం ఇదొక దేశానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతోమంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి, దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకి కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ 5 జీడిపి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం.
కర్ణాటక, అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సర్పంచ్ గారికి, వచ్చిన మా అక్కలకు చెల్లెళ్లకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. ఇంకా కూడా ఈ కోతలు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వేగం కూడా పెంచడం జరుగుతుంది. రెండో విడత కూడా మరొక 3,500 ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ, ఆ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఆ రోజు అంబేద్కర్ గారు కన్న కలలు. పేదవాడు ధనికుడు అంతే వ్యత్యాసం ఎక్కువ ఉండకూడదు, అందరు సమానం ఉండాలని ఆయన కోరిన కోరిక మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.